ఓం నమో నారాయణాయ. మన విశ్వమంతా ఏ 5 మూలకాలతో నిర్మితమైందో, మన శరీరంలోని సమస్త నరాలు ఏ 5 అక్షరాల శబ్దానికి ప్రశాంతపడతాయో మీకు తెలుసా? అదే కాలకాలుడైన ఆ పరమశివుడి అత్యంత శక్తివంతమైన మహామంత్రం ఓం నమః శివాయ. హిందూ సనాతన ధర్మంలో పంచాక్షరీ మంత్రంగా పిలువబడే నమఃశివాయ కేవలం ఒక నామస్మరణ మాత్రమే కాదు. అది ఈ సమస్త బ్రహ్మాండపు మూల మంత్రం. కైలాసంలో కొలువుదీరిన ముక్కంటిని ప్రసన్నం చేసుకోవడానికి, మన హృదయంలోని భయాలను భస్మం చేయడానికి ఈ మంత్రాన్ని మించిన దివ్య ఔషధం మరొకటి లేదు. అసలు ఈ 5 అక్షరాలలో దాగున్న వైజ్ఞానిక రహస్యమేంటి? దీనిని జపిస్తే మన ఆరోగ్యం, మన జీవితం ఎలా మారుతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఓం నమః శివాయ అనే మంత్రం వెనుక ఉన్న సృష్టి విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మంత్రంలో ఉన్న 5 అక్షరాలు ఈ విశ్వాన్ని, మన శరీరాన్ని ఏలే పంచభూతాలకు సంకేతం. నా అంటే పృథ్వీ, భూమి తత్వం. మా అంటే జలం, నీటి తత్వం. సి అంటే అగ్ని, తేజస్సు. వా అంటే వాయువు, గాలి. య అంటే ఆకాశం, శూన్యం. అంటే మీరు నమఃశివాయ అని జపిస్తున్నప్పుడు మీ శరీరంలోని ఈ 5 మూలకాలు సమతుల్యతలోకి వస్తాయి. ఆధునిక సౌండ్ ఫ్రీక్వెన్సీ పరిశోధనల ప్రకారం ఓం నమఃశివాయ అనే శబ్దం ఉచ్చరించినప్పుడు ఉత్పత్తమయ్యే తరంగాలు మన మెదడులోని అమిగ్డాలా అనే భయానికి కారణమయ్యే భాగాన్ని శాంతపరుస్తాయి. గుండె పిండిపోయే భయం ఉన్నా, డిప్రెషన్ ఉన్నా ఈ మంత్రం ఒక డివైన్ హీలర్లా పనిచేసి మన రక్తపోటును సరిచేసి మనస్సుకు అత్యున్నత ప్రశాంతతను ఇస్తుంది. మరి ఈ మహామంత్రాన్ని నిత్యం జపించటం వల్ల మీ నిత్య జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నకారాత్మక శక్తులు, ఈవిల్ వైబ్స్ భస్మం. మీ ఇంట్లో ఏదో తెలియని భయం, ప్రతికూల వాతావరణం ఉంటే నిత్యం సాయంత్రం ప్రదోష వేళల్లో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎలాంటి దుష్ట శక్తులైనా, నెగిటివిటీ అయినా ఆ ఈశ్వరుడి త్రిశూలం ముందు నిలబడలేవు. అహంకారం నశించి ఆత్మశాంతి లభిస్తుంది. నమః అంటే నాది కాదు, అంతా నీదే ఈశ్వరా అని అర్థం. ఈ భావంతో జపిస్తే మనలోని కోపం, గర్వం మాయమై మనస్సు మల్లెపువ్వులా మారుతుంది. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. శ్వాసపై ధ్యాస ఉంచి ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి దేహంలో ప్రాణశక్తి ప్రవహిస్తుంది. లయకారకుడైన పరమశివుడు మనలోని నెగిటివిటీని లయం చేసి దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చూసారా? ఓం నమఃశివాయ అంటే కేవలం మంత్రం కాదు, అది మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ప్రవహించే విశ్వశక్తి. రోజుకు కనీసం 11 సార్లు లేదా 108 సార్లు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఈ పంచాక్షరీ మంత్రాన్ని స్మరించండి. ఆ పరమశివుడి అభయహస్తం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ పవిత్రమైన శివతత్వం మీ అందరి ఇళ్లల్లో ఆనందాన్ని, ప్రశాంతతను నింపాలని ఆ భోళాశంకరుడిని వేడుకుంటున్నాను. ఓం నమఃశివాయ.